వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మహిళలను అందరూ ప్రోత్సహించాలి. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి. మహానంది పుణ్యక్షేత్రంలో వైభవంగా పల్లకి సేవ. సామాజిక న్యాయం కోసం సిపిఐ నిరసన. హైకోర్టు బెంచ్ త్వరగా ఏర్పాటు చేయాలి. అసెంబ్లీలో భూమా అఖిలప్రియ గారు. పాత ముచ్చుమర్రిలో బాలికల కోలాటంను తిలకించిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి సబరి. డాక్టర్ అమర్నాథరెడ్డి హెచ్చరిక. తగిన జాగ్రత్తలు వహించకపోతే చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా వ్యాధులే. జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ స్పెషల్ రంజాన్ భద్రత రియల్ టైమ్ పెట్రోల్ పోలీసింగ్ పవర్. డీఎస్పీ ప్రమోద్ హెచ్చరిక. కార్డెన్ సర్చ్ తనిఖీలలో అక్రమ మద్యం సీసాలు స్వాధీనం. 6 మంది అరెస్ట్. నందికొట్కూరులో భార్యపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన భర్త. కానీ ఒకటి అప్రిషియేట్ చేస్తున్నాను నేను, ఆమె పార్లమెంట్ లో న్యాయం చేస్తా ఉంది. నేను ఆమెకు ఇచ్చిన నా అనుభవంలో నేను ఇచ్చిన సలహా ఒకటి ఏమంటే 100% అటెండెన్స్ ఉండాలి. సబ్జెక్ట్ ఏది అవకాశం వచ్చినా వదలకుండా పార్లమెంటు దృష్టికి తీసుకుపోవాలి. అదే తీసుకుపోతుందాయమ్మ. ఒక రికార్డు స్థాయిలో ఆమె సబ్జెక్ట్స్ మాట్లాడుతూ ఉంది. టైం కూడా ఇస్తున్నారు ఆమెకు. ఆమె ఒక డాక్టర్, ఎడ్యుకేటెడ్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంది. అదే రకంగా లాంగ్వేజ్ కూడా ఒక టచ్ ఉన్నటువంటి, లాంగ్వేజ్ మీద కమాండ్ ఉన్నటువంటి ఒక లేడీ ఎంపీ ఆమె, మహిళా ఎంపీ. ఈరోజు సగము జనాభా ఉన్నటువంటి మహిళలు, వాళ్లకు రాజకీయాల్లో కూడా పెద్ద పీట వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాలాలు అయిపోయినాయి. మొగోళ్ళు ఏ కండలు తిప్పుకుంటే తిరిగిన కాలాలు కాదు ఇప్పుడు. ఆడోళ్ళని ఎటబడితే అట్లా తన్ని ఇంట్లో పేను మాదిరి కుక్కి ఇంట్లో కూర్చోబెట్టే కాలం కాదు ఇది. ఆడవాళ్లకు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆయమ్మ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక లేడీ, ఎడ్యుకేటెడ్ లేడీస్ ముందుకు రారు రాజకీయాల్లో. వాళ్ళ అమ్మ, నేను, కుటుంబ సభ్యులు, వాళ్ళ భర్త అందరూ కలిసి ప్రోత్సాహం ఇవ్వడం వల్లే రాజకీయాల్లోకి వచ్చింది. ఒక ఎఫెక్టివ్గా తీసుకెళ్తా ఉంది. ఒక మంచి భవిష్యత్తు ఉండాలని మా కోరిక. మహిళలు లేనిది ఏం రాజకీయం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు నువ్వు మహిళలు లేనిది? మహిళల ఓటర్సే ఎక్కువ ఉన్నారు ఈ కాలంలో. వాళ్ళే సరి అయిన నిర్ణయం తీసుకుంటున్నారు. బలం కూడా వాళ్ళకే ఎక్కువ ఉంది. వీళ్ళల్లా మగోళ్ళు చాలా మంది తాగి లివర్లు చెడిపోయి ఊకిటి తొప్పితే కింద పడేటట్టున్నారు. ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఒక గుంస కొట్టి ఆడపోయి పడతారు. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాలి. వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి. తాగుడుకు దూరం చేయాలి వాళ్ళని. వ్యసనాలకు ఇంకా ఆడవాళ్ళు నేర్చుకునేది ఏముందో వల్ల వాళ్ళను కూడా ఏమన్నా మారుస్తారో ఏమో తెలియదు. ఆ దేవతలు ఇంతవరకు తాగడం మొదలు పెట్టలే. వాళ్ళు కూడా తాగితే కష్టం. కానీ బలం మాత్రం వాళ్ళకన్నా ఎక్కువ ఉంది మగవాళ్ళ కంటే. లివర్ చెడిపోయింది, ఏం చేస్తాం? కాబట్టి ఆడవాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఇప్పుడు ఆర్మీలో కానీ, డిఫెన్స్ లో కానీ ఆడవాళ్ళదే పై చేయి, ఎడ్యుకేషన్ లో పై చేయి వాళ్ళదే, పాలిటిక్స్ లో కూడా పై చేయి కావాలన్నది నా యొక్క దృఢ సంకల్పం. దాంట్లో అన్ని పార్టీలు కూడా ప్రోత్సహించాలి అన్నదే నేను కోరేది. ఇంకా గ్రామ పెద్దగా, కుటుంబ పెద్దగా నేను మరొక్కసారి చెప్తున్నా, తప్పుదోవలో నడసొద్దండి. కాదు రా నాయన, అందరం కలిస్తేనే బలం రా నాయన, కలవండి రా నాయన అని పిలుపునిస్తాం.
అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువుదీర్చి వేద పండితులు ప్రత్యేకంగా అలంకరించి గణపతి పూజ, పుణ్యహావచనం, అలంకార పూజ, అలంకార హారతులు చేపట్టి వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించారు. ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు సేవా సంకల్పాన్ని పాటించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో పల్లకి సేవ నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొని స్వామివార్లను తిలకించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అరికట్టాలి. దళితులపై మైనారిటీలపై జరుగుతున్న దాడులను జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. ఈరోజు అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు అవుకు మెట్ట దగ్గర ఉన్న వై జంక్షన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఈరోజు ఒక 7 డిమాండ్స్తో రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు అంతం చేయాలని, కుల మత లింగ వివక్షతలు లేకుండా నిర్మూలనకు ప్రభుత్వాలు సిద్ధశుద్ధితో పని చేయాలని, కార్పొరేట్ల సంపదలపై పన్ను విధించి పేదలకు అందించాలని, అలాగే జలగణనలో కులగణన చేపట్టాలి, వాటి ఆధారంగా సామాజిక న్యాయం అందించాలని, ఈరోజు దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థలను, దేశ సహజ సంపదలను కార్పొరేట్లకు దారదత్తం చేయడం మానుకోవాలని, దేశ సంపదలను పరీక్షించుకోవాలని, అలాగే స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా చాలామంది ఇంతవరకు నీడ లేక గూడు లేక అల్లాడుతున్నారు. అలాంటి వారికి ఉండడానికి స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు నిర్మించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున, అలాగే కుల సంఘాల తరఫున కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాపాడుకుందాం రాజ్యాంగాన్ని, ఇవ్వాలి నిరుపేదలకు ఇంటి పట్టాలను, ఇవ్వాలి గూడు లేని పేదలకు గూడు కట్టించాలి. పోరాటం పేద ప్రజలకు న్యాయం జరిగేంత వరకు, పోరాటం పేద ప్రజలకు న్యాయం జరిగేంత వరకు. శ్రీమతి బోమా అఖిలప్రియ గారు అన్నమాట. ధన్యవాదాలు అధ్యక్ష. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలని, రాయలసీమ ప్రజలని 3 రాజధాని పేరు మీద ప్రజలందరినీ కూడా మోసం చేయడమే కాకుండా అధ్యక్ష, రాయలసీమకి న్యాయ రాజధాని తీసుకొస్తాము, జ్యుడిషియరీ క్యాపిటల్ చేస్తామని చెప్పి రాయలసీమ వాసుల్ని మోసం చేయడమే కాకుండా ఆ రోజు వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత మేము బయటికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మరి న్యాయ రాజధానితో పాటు రాయలసీమకు కావాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలా, ఇండస్ట్రీలు రావాలా, ఉద్యోగాలు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే అవన్నీ కాదు మీకు జ్యుడిషియరీ క్యాపిటల్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు చెప్పిన తర్వాత వైసీపీ నాయకులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెట్టుకొని పాలాభిషేకాలు కూడా చేశారు అధ్యక్ష. మరి ఈరోజు మేమందరం కూడా అడుగుతున్నాం అధ్యక్ష, ఆ పాలాభిషేకాలు చేసిన వైసీపీ నాయకులు ఎక్కడ పోయినారు, న్యాయ రాజధాని ఎక్కడ పోయిందని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష.
ఆ రోజు 2018 టైంలో అధ్యక్ష రాయలసీమలో ఉన్న మంత్రులు అటు కేఈ కృష్ణమూర్తి గారు కావచ్చు, మేను కావచ్చు, మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, అడ్వకేట్స్ అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఆయన చాలా క్లారిటీగా ఏదైతే సాధ్యమవుతుందో అదే అనౌన్స్ చేయండి అని చెప్పి రాయలసీమకి హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మనం ఒకసారి చూసుకుంటే మన తెలుగు రాష్ట్రం ఏర్పాటు అవుతున్నప్పుడు అధ్యక్ష మనము తమిళనాడు నుంచి ఎప్పుడైతే డివైడ్ అయ్యి తెలుగు రాష్ట్రం ఏర్పాటు అవుతున్న టైంలో అధ్యక్ష ఒకవేళ రాయలసీమకి రాజధాని వస్తే హైకోర్టు కోస్తాంధ్రకి వెళ్తుంది, కోస్తాంధ్రకి రాజధాని వస్తే మరి రాయలసీమకి హైకోర్టు ఇస్తామని చెప్పి అప్పట్లో డిస్కషన్ జరిగింది అధ్యక్ష. మరి కర్నూలుకి రాజధాని రావడము మరి హైకోర్టు రాలేదు అధ్యక్ష, రాజధాని వచ్చింది. రాజధాని వచ్చినట్టు వచ్చే మళ్ళీ హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది అధ్యక్ష. మరి కర్నూలుకి అటు హైకోర్టు రాలేదు, అటు రాజధాని కూడా పోవడంతో అధ్యక్ష ఈ డిస్కషన్ అప్పటి నుంచి కూడా జరుగుతుంది అధ్యక్ష. కానీ చాలా క్లారిటీగా చాలా సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము చాలా క్లారిటీగా హైకోర్టు బెంచ్ మరి కర్నూలుకి ఇస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి మా అందరి తరపు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంత్రి గారికి ఈ హైకోర్టు బెంచ్ ఏదైతే ఉందో అది తొందరగా ఏర్పాటు చేయాలా, తొందరగా ప్రాసెస్ చేయాలని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. లా అండ్ జస్టిస్ ఏదైతే ఈ డిపార్ట్మెంట్ కింద కొన్ని సలహాలు, సూచనలు, కొన్ని అబ్జర్వేషన్లు మా దృష్టికి వచ్చినవి సభ దృష్టికి, మంత్రి గారి దృష్టికి పెట్టాలని అనుకుంటున్నాం అధ్యక్ష. మరి ఏదైతే ఈ జ్యుడిషియరీ వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష, అవి చాలా వరకు వేకెన్సీస్ ఉండడం వల్ల సరైన న్యాయము టైంకి దొరకకపోవడం వల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారనే సంగతి అందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష. ఉదాహరణ ఆళ్లగడ్డలోనే కోర్టు ఉన్నా కూడా రెగ్యులర్ జడ్జి లేకపోవడం వల్ల చాలా కేసులు పెండింగ్ పడుతున్నాయనే సంగతి మరి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష రిక్రూట్మెంట్స్ సరిగ్గా జరగట్లేదు అధ్యక్ష. అది ఎవ్రీ ఇయర్ కొత్త రిక్రూట్మెంట్స్ తొందరగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ కోర్టు బిల్డింగ్స్ అధ్యక్ష ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన కోర్టు బిల్డింగ్స్ కి సరైన ఫెసిలిటీస్ లేవు అధ్యక్ష. టాయిలెట్స్ కానీ, వాటర్ ప్లాంట్స్ కానీ, తాగునీటి ఇబ్బందులు పడుతున్నారనే సంగతి కూడా సభ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉన్న ట్రిబ్యునల్స్ కూడా పోస్టులు వేకెన్సీ ఉన్నాయి అధ్యక్ష. సరైన టైంలో జస్టిస్ జరగకపోతే అధ్యక్ష జస్టిస్ డినైడ్ ఇస్ జస్టిస్ డిలేడ్ అధ్యక్ష. తప్పకుండా సమయానికి మనకి జస్టిస్ జరిగేటట్టుగా ఈ పోస్టులని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అధ్యక్ష మరి మన రాష్ట్రంలో కొత్త లా కమిషన్ పెడితే బాగుంటుందని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం అధ్యక్ష. దీనివల్ల అడ్వకేట్స్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఉంటుంది, జ్యుడిషియరీ ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఉంటుంది. కాబట్టి దీని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. ఈ సమయంలో అధ్యక్ష ప్రతి నిమిషంకి సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి అధ్యక్ష. ఈ సైబర్ క్రైమ్స్ జరుగుతున్న టైంలో కొత్త చట్టాలు రావాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఈ జరుగుతున్న నేరాలు ఏవైతే ఉన్నాయో దానికి తగినట్టుగానే కొత్త చట్టాలు రావాలా, కొత్త చట్టాలు మనం ఏర్పాటు చేసుకోవాలంటే ఈ లా కమిషన్ మనకి తప్పకుండా అవసరం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. జ్యుడిషియరీ ఆఫీసర్స్ కి శాలరీలు పెంచితే బాగుంటుందనేది కూడా మా దృష్టికి వచ్చిన అధ్యక్ష. వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మా దృష్టికి వచ్చింది. కాబట్టి వాళ్ళ శాలరీస్ కూడా పెంచితే బాగుంటుందని చెప్పి కూడా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. గతంలో అధ్యక్ష ఏదైతే రిటైర్మెంట్ ఏజ్ కూడా మన ప్రభుత్వంలోనే ఆ ఏజ్ పెంచడం కూడా మనమే చేశామన్న సంగతి మరొకసారి గుర్తు చేస్తూ తప్పకుండా ఈ సలహాలన్నీ కూడా సీరియస్ గా తీసుకొని పోస్టులు తప్పకుండా వెంటనే ఫిల్ చేయాలని చెప్పి కోరుకుంటూ అధ్యక్ష ఏదైతే మంత్రి గారు ఈ డిమాండ్ ప్రవేశపెట్టారో అవసరమైతే ఇంకా కొంచెం బడ్జెట్ ఎక్కువ ఇచ్చినా కూడా మరి ఫరూక్ గారికి సపోర్ట్ చేస్తూ ఈ కోర్ట్ బిల్డింగ్స్ డెవలప్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలమ్మా.
ఈరోజు ఫ్రైడే కాకుండా అందరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలానే ఈరోజు ప్రతి ప్రజలందరూ చుట్టుపక్కల వాళ్ళు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. కూలర్లు, ప్లాంట్స్ ఏమైనా పేరుకోవాలి నీటిని ప్రతి వారం తొలగించాలి. ట్రైన్లు, గుండ్లు అలాంటి గుండలు మట్టితో చల్లండి. చెత్త పేరుకోకుండా ప్రతిరోజు పారవేయండి. అలానే ఏమైనా జ్వరం లక్షణాలు కనిపిస్తే దోమకాటు పిహెచ్సిని సందర్శించాలి. మన దగ్గర డెంగ్యూ మలేరియా కిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడ మా బిహెచ్సి పరిధిలోనే చూస్తాం. ఏఎన్ఎంస్ అండ్ అలానే ఎంఎల్హెచ్పిస్ గ్రామ పరిధిలో ఉన్న వాళ్ళు ప్రతి వారం ఫ్రైడే చేస్తారు. అలానే మీరు ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. దోమ నివారణకు డాక్టర్స్ ప్రధానంగా పరిసరాల శుభ్రత మరియు వ్యక్తిగత రక్షణపై ఆధారపడి ఉంటాయి. ఇవి డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులను మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం నివారించవచ్చు. అలానే దోమల కాటు తర్వాత సాధారణంగా దురద, వాపు వస్తాయి. తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. తక్షణ చికిత్స తీసుకోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. ప్రజలందరూ మన పిహెచ్సిని సందర్శించి ఏమైనా జ్వరం లక్షణాలు కనిపిస్తే మనకు దానికి తగ్గట్టు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. आज ज़्यादा लोग हैं नॉर्मली। अच्छा, पहला जुम्मा है तो इसलिए आज फिर ज़्यादा थोड़ा लेना पड़ेगा। शुक्रवार को थोड़ा शोर रहता होगा ना ज़्यादा, इसलिए आज ज़्यादा लोग हैं। नॉर्मली भी अच्छा, पहला जुम्मा है तो इसलिए आज విజిట్ కార్యక్రమం అంటే
ఈరోజు రంజాన్ ఫస్ట్ రోజా ఉన్నట్టుంది, అంటే శుక్రవారం ఈరోజు. కానీ రంజాన్ మంత్ కాబట్టి కొంచెం విజిబుల్ పోలీసింగ్ పెంచాము. విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్, డ్రోన్ పెట్రోలింగ్, తర్వాత మనకి ఎక్కడ సీసీటీవీ కెమెరాస్ పని చేస్తున్నాయి. ఎక్కడ కొంచెం ఏమైనా ఇష్యూస్ ఉంటే సీసీటీవీ కెమెరాస్కి మేము ఇప్పుడు కరెక్టివ్ మెజర్స్కి కూడా పెట్టాము. సీసీటీవీ కెమెరాస్తో పాటు డ్రోన్ పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్ అది కూడా పెంచడం జరిగింది. ఎక్కడ ఏమైనా చిన్న ఇష్యూ ఉంటే అక్కడ వెంటనే మన పోలీస్ వాళ్ళు వెళ్ళి అది అటెండ్ అవుతున్నారు. సో మీ సైడ్ నుంచి జనాలకి కూడా ఇదే మెసేజ్, ఏమైనా ఇష్యూ ఉంటే వెంటనే మీరు 112 100కి కాల్ చేసుకోవచ్చు. సో మన బీట్స్, మొబైల్ పెట్రోలింగ్, మొబైల్ పోలీసింగ్ అన్నీ మేము చేస్తున్నాము. గౌరవనీయులైన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ చరణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 4 గంటల నుంచి అహోబిలంలో సుమారు 50 మంది పోలీస్ ఫోర్స్తో కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇల్లీగల్ యాక్టివిటీస్, అక్రమ మద్యం, గాంజా, నాటుసారా చేసే ఇల్లీగల్ స్థావరాలపైన ప్రత్యేకంగా నిఘా పెట్టి రైడ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి సుమారుగా ఒక 8 మంది దగ్గర నుంచి ఒక 247 విస్కీ బాటిల్స్, 37 బియర్ బాటిల్స్, టోటల్ 284 లిక్కర్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇది సుమారుగా ఒక 72 లీటర్స్ ఆఫ్ ఆల్కహాల్. ఇదే కాకుండా కోఆర్డినేట్ సర్చ్లో భాగంగా వెహికల్ చెకింగ్, ఆల్ రౌడీ షీటర్స్, సస్పెక్ట్స్ వాళ్ళ హౌసెస్ కూడా మనం చెక్ చేయడం జరిగింది. ఆలగడ్డ పోలీస్ తరఫు నుంచి మేము చెప్పేది ఒకటే, అహోబిలం అనేది మహాపుణ్యక్షేత్రం ఉన్న ఊరు. ఇక్కడ ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీస్, గాంజా కానీ, నాటుసారా కానీ, అక్రమ మద్యం కానీ, రౌడీయిజం కానీ ఎవరైనా చేసినట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని వదిలే ప్రసక్తి అయితే లేదు. మీ పైన కఠిన చర్యలు తీసుకుంటాము. అదే కాకుండా ఈ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్లో పాల్గొన్న సిఏ ఆలగడ్డ రూరల్ అండ్ మా సబ్ ఇన్స్పెక్టర్స్, ఆలగడ్డ సబ్ డివిజన్ సబ్ ఇన్స్పెక్టర్స్కి అండ్ మా సిబ్బందికి అందరికీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ. మనరాలకి లగ్నం కట్టిస్తుంటే పోయినారు నాయన. వీళ్ళు నిన్నంటే కొట్లాడుతుంటే ఇప్పుడే నేను అన్నం తిన్నకి ఇంట్లోకి పోయినా. పిల్లలు లబలబ మత్తుకుంటుంటే కొత్తకలకి ఆ పిల్ల అంతా అంటుకొనింది. వాడు అంటించినాడు, కాళ్ళలో దొబ్బి మందునలా పిలిపించి ఇది అర్పించినాను నాయన. ఇంట్లో గ్యాసులు పనికేనా, ఇంట్లో పనికేనా, ఇడనా ఈయనంటే వచ్చి ఇట్లా అనుకోనింది, అదల్లా అంటుకోనింది. ఆ పిల్లని దొబ్బకపోయి కాళ్ళలో దొబ్బినాడు. నాకు మందినాల్లో పిలిపించి బీబులని కాళ్ళలో దొబ్బినాము. అంతా బట్టలలో కనిపింటే చీర బట్ట వేరేది చుట్టించి తోలుకొని వచ్చి ఆమెలేసి వస్తాం. వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. మహిళలను అందరూ ప్రోత్సహించాలి. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి. మహానంది పుణ్యక్షేత్రంలో వైభవంగా పల్లకి సేవ. సామాజిక న్యాయం కోసం సిపిఐ నిరసన. హైకోర్టు బెంచ్ త్వరగా ఏర్పాటు చేయాలి. అసెంబ్లీలో భూమా అఖిలప్రియ గారు. పాత ముచ్చుమర్రిలో బాలికల కోలాటంను తిలకించిన నంద్యాల ఎంపీ డాక్టర్ వైరెడ్డి సబరి. డాక్టర్ అమర్నాథరెడ్డి హెచ్చరిక.
తగిన జాగ్రత్తలు వహించకపోతే చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా వ్యాధులే. జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ స్పెషల్ రంజాన్ భద్రత రియల్ టైమ్ పెట్రోల్ పోలీసింగ్ పవర్. డీఎస్పీ ప్రమోద్ హెచ్చరిక. కార్డెన్ సర్చ్ తనిఖీలలో అక్రమ మద్యం సీసాలు స్వాధీనం. 6 మంది అరెస్ట్. నందికొట్కూరులో భార్యపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన భర్త.